సరే మీరు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ దేనికి? ఒకరిదాన్నే ఉంటున్నానని వదిన్ని తోడుగా తీసుకొచ్చారు కదా. అంత లేదు, నా సేఫ్టీ కోసం అని చెప్పేసి ఇంటికి ఎవరు రాకుండా చూసుకుంటుందని దాన్ని తీసుకొచ్చాను. ఎవరికి ఇది డబ్బులు ఇస్తుంది? ఎవరై ఉంటాడు వాడు? ఏ జోష్నా, జోష్నా! ఏమైందండి అలా అరుస్తున్నారు? ఎవడే వాడు? ఎవరండి? నేను చూడలేదనుకుంటున్నా వాడికి డబ్బులు ఇవ్వడం. వదలండి, అసలు ఏం మాట్లాడుతున్నారండి? ఒరే చేతిరా, ఏంటి చంపేస్తావా? అక్క దీని గురించి నీకు తెలియదు, వాడికి ఎవరికో డబ్బులు ఇస్తుంది. నోర్మి, అసలు ఏం జరిగిందో తెలుసారా నీకు? ఇదిగో అమ్మా. అయ్యో చేంజ్ లేదు మేడం. ఓ అవునా, సరే ఫోన్ పే చేయనా? సర్వర్ పనిచేయట్లేదు మేడం. సరే అమౌంట్ తెస్తానుండమ్మా. అమ్మా జోష్న, ఆ ర్యాపిడో అబ్బాయికి 100 రూపీస్ ఉంటే ఇచ్చి అమ్మా. సరే వదిన. ఒరే మనిషికి ఏ జబ్బు అయినా ఉండొచ్చురా, అనుమానం జబ్బు ఉండకూడదురా. రేపొద్దున్న అమ్మని అక్కని అని చూడకుండా కూడా అనుమానిస్తావురా. అదేంటక్క, మిమ్మల్ని నేనెందుకు అనుమానిస్తాను? లేకపోతే ఏంట్రా, ఎవరో ఎక్కడో ఏదో తప్పు చేశారని నీ భార్య కూడా అదే తప్పు చేస్తదని కూడా నీ మూర్ఖత్వం. ఇంకోసారి తనని మళ్ళీ బాధ పెట్టినట్టు తెలిసిందా? తమ్ముడు అని కూడా చూడన్నావు. నువ్వు రా అమ్మా.